హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనకి సమ్మర్‌లో ఈ పచ్చి జీడిపప్పు అన్నది చాలా అరుదుగా దొరుకుతుంటది కదా! అలాంటి జీడిపప్పుని చక్కగా కమ్మగా చేసుకోవాలంటే అది ఎలా ఏంటన్నది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చి జీడిపప్పు అన్నది నేను మా పిన్ని వాళ్ళ తోటలో తెచ్చాను. అయితే ఈ జీడి పిక్కల్లోంచి జీడిపప్పు సపరేట్‌గా తీసేసుకుని వీలైనంత వరకు ఈ పై పొరంతా తీస్తానండి. ఇంకా అక్కడక్కడ కాస్త ఉంది కదా! అది కూడా మనకు సులువుగా వచ్చేయాలంటే కాస్త గోరువెచ్చని వాటర్‌లో ఇలా వేసి ఒక్క 2 నిమిషాలు అలా నానబెట్టుకుంటే మనకి ఈ పొట్టు అన్నది ఈజీగా వచ్చేస్తదనమాట. అయితే మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నా. ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, కాస్త అల్లము అవన్నీ తీసుకుని చక్కగా మనం మసాలా కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే ఇది జీడిపప్పులోకి గ్రేవీ అన్నది చాలా ఎక్కువగా కావాలి. అందుకే కాస్త మనం గసగసాలు, యాలక్కాయలు, దాచిన చెక్క, లవంగ మొగ్గలు, అలాగే మనం తీసుకున్న టమోటా అవన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అన్నది ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చక్కగా జీడిపప్పుని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత సులువుగా వచ్చేస్తుంది కదా! చాలా సింపుల్గా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది మనకి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది కాబట్టి చక్కగా రుచిగా వండుకొని తిందాము. అలాగే నేను తగినంత ఆయిల్ పోసుకొని కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి చక్కగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ ఆనియన్స్ అన్నది పర్ఫెక్ట్గా ఎగుతుందనమాట. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ జీడిపప్పు? చాలామందికి వేపించిన జీడిపప్పు అయితే దొరుకుతుంది కానీ ఇలా పచ్చి జీడిపప్పు అన్నది చాలా తక్కువ దొరుకుతుంది. ఇంకా సిటీల్లోనైతే మనము కాస్త కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి కదా, అందు గురించి అన్నాను. ఇప్పుడైతే గ్రేవీ అయితే మనకు చక్కగా రెడీ అయిపోయింది. కాస్త చిటికెడు పసుపు, కారం మనం ఎంత తింటే అంత, అంటే కొంచెం ఇది కొత్త కారం కదా కాస్త వేసుకుంటే చాలండి. కొంచెం పాత కారం అయితే ఎక్కువ పడుతుంది. ఈ కొత్త కారం కాబట్టి నేను ఒక స్పూనే వేసాను. అలాగే కాస్త సాల్ట్ వేసుకుని లైట్గా వాటర్ అన్నది పోసుకుని ఈ గ్రేవీ అన్నది అడగంటకుండా చూసుకోవాలండి. ఇది మనం ఒక్క నిమిషం అట్లా వదిలేసినా సరే ఇది కొంచెం అడగంటుకుంటుంది అనమాట. ఇంకా గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది. మళ్ళీ మనం తీసుకున్న జీడిపప్పు కూడా చక్కగా ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కాస్త వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక్క 5 నిమిషాలు అట్లా సన్న సెగ మీద మగ్గనిస్తే కూర అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము పచ్చి జీడిపప్పు కర్రీ ఏమి వేసినా వేయకపోయినా 2 ఆనియన్స్ వేసి చక్కగా ఇలా వండుకొని తింటే అమృతంలా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ పచ్చిమిర్చి అన్నది ఇలా లాస్ట్లో వేసుకుంటే మనం అన్నంలో తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి తగులుతుంటే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. అందుకే పచ్చిమిర్చిని లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఇంకా నాన్ వెజ్ కూడా సరిపోదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో మీకు కావాలనుకుంటే కాస్త కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు. నూనె చూస్తారా ఎట్లా తేలిందో పైకి, ఇలా తేలితేనే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టు. నేనైతే ఇంకా కొత్తిమీర ఏమి వేయట్లేదు. కొత్తిమీర లేకుండా ఇలా తింటే దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి. అందుకని నేను కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు. ఇంతకీ నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.